తెలంగాణలో మున్సిపల్ పోరు హీటెక్కింది. తూప్రాన్లో ఆధిపత్య పోరు నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆధిపత్య రాజకీయాలు కావాలా లేక అభివృద్ధి కావాలా ఆలోచించండని ప్రజలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూప్రాన్లో హరీష్ రావు పర్యటించారు. తూప్రాన్ అభివృద్ధిని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. వెనకట ఏదో 2 నాలుకల పాములు అందు మనం 2 మూతుల పాములు 2 నాలుక అనే మాట విన్నాం మనం. ఈ రేవంత్ రెడ్డికి ఎన్ని నాలుకలు లేవో నాకైతే అర్థమైతలేదు. వెనకట 2 మూతుల పాముల సంగతి విన్నాం గానీ మా చెల్లి అంటుంది 4 మూతులు అంటుంది. 4 నాలుకలు రేవంత్ రెడ్డికి అంటూ ఎన్నికల ముందు 4000 పెన్షన్ అన్నాడు, ఇప్పుడేమో దాన్ని మర్చిపోయింది. దేవుని మీద ప్రమాణం చేసిండు 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు. మహాలక్ష్మి అన్నాడు, అక్క చెల్లెలను మోసం చేసిండు. రైతు భరోసా అన్నాడు, రైతుల్ని మోసం చేసిండు. ఆయన నోటికి మొక్కాలి, నోరిప్పుతే విషమే, నోరిప్పుతే బూతులే. ఒక్కటన్న మంచి మాట మాట్లాడంగా విన్నామా? ఎంతసేపు కేసీఆర్ మీద రోత మాటలు చెప్పుడు తప్ప ఒక్క మాట ఉన్నదా? కేసీఆర్ నీకంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దోడు వయసులో. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్. ఆ కేసీఆర్ ను పట్టుకొని ఆ రకంగా మాట్లాడొచ్చు నా చెల్లె? ఏం మాట్లాడతాడు? లాగుల తొండలు ఇస్తా అంటాడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు, కళ్ళ గుడ్లుడ వీక్తా అంటాడు, చేతులకు బేడీలు వేస్తా అంటాడు. ఇదా మాట్లాడే మాట? అసలు నీకు ఆనాడు దొంగ నోట్లతోని నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డికి ఆనాడే బేడీ వేసి ఊరేగించేది ఉండే. కేసీఆర్ మంచోడు కనుక నిన్ను విడిచిపెట్టిండు బిడ్డ. నువ్వు ఇవాళ నియత లేకుండా, నిజాయితీ లేకుండా, పద్ధతి లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీ బతికే విషయం. నువ్వు పెయింటరు, గోడలకు సున్నాలు వేసుకునే రేవంత్ రెడ్డి, పెయింటర్ నుంచి పొలిటీషియన్ దాకా అంతా నీ బతికే అవినీతిమయం. నీదంతా మోసం. ఇవాళ నీ చిల్లర మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. వెనకట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కాదని, ఆయన ఇప్పటికీ బీజేపీ మనిషేనన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రధాని మోడీకి చోటాబాయిలా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని మైనారిటీలు, లౌకికవాదులు రేవంత్ వేసుకున్న కాంగ్రెస్ ముసుగును తొలగించి లోపల ఉన్న అసలైన బీజేపీ నాయకుడిని గుర్తించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఓట్లు అడగడం కాంగ్రెస్ అవివేకమని, గత 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అబద్ధాలు చెప్తారు. 15,000 పడ్డాయి, తులం బంగారం వచ్చింది, స్కూటీలు వచ్చినాయి, 4,000 పెన్షన్లు వచ్చినాయి, 2,500 వచ్చినాయి. అన్ని అయిపోయినాయి కదా? వచ్చినాయా రాలేదా? మరి అయినా కూడా 11 తారీఖు రోజు సిగ్గు లేకుండా మళ్ళా చేయి గుర్తుకే గుద్దుదామా? వాళ్ళకంటే సిగ్గులేదు, మీ ఎమ్మెల్యేకి సిగ్గులేదు, రేవంత్ రెడ్డికి సిగ్గులేదు, మనకు లేదా? మోసం చేసినోని మళ్ళా గెలిపిద్దామా చేయి గుర్తును? వద్దా? ఆ లిస్టి ఎట్లుండే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ఆ ఫోన్లు టింగు టింగుమంటుండే, నాట్లేసే టైంకు మంచిగా ఖాతాలో రైతు బంధు పడుతుండేనా పడకుండేనా? మరి అలా ఫిబ్రవరి 7వ తారీఖు పడ్డదా రైతు బంధు? పడ్డదా? 10,000 కాదు 15,000 ఇస్తా అనే నమ్మితిరి, జుక్కలోళ్ళు బొందల పడితిరి. 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అనే నమ్మితిరి. మా షిండే అసోంటి బంగారం అసోంటి మనిషిని పోగొట్టుకుంటారు, గాయని వాళ్ళనో తెచ్చుకుంటారు. మరి ఇలా బంగారం ఇస్తా అని బంగారం లాంటి మనిషిని ఖతం చేసిరు. బంగారం అన్నారు. ఇలా బంగారం తులం ఎంత అయింది? 1,75,000. నేను అప్పుడే చెప్పిన, కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన నేను. దొంగలు, స్టువర్ట్పురం దొంగల కంటే పెద్ద దొంగలు. ఏమాయిరాబాయ్ రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది, రైతు బంధు లేదు అంటే నీ లాగుల తొండలిడుస్తా. అందుకే నేను కొత్త పేరు పెట్టిన ఆయనకు, లాగుల తొండల రెడ్డి. మంచిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ తో సర్కారేం కింద మీద కాదు, కానీ సర్కార్లో ఉన్నోళ్లకు బుద్ధి చెప్పే అవకాశం ఇది. అరే నువ్వు చక్కగా నడతలేవు, పనికి మాలిన ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేస్తలేవు అని రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డికి మంచిగా బుద్ధి చెప్పే అవకాశం ఇదే.